ఎమ్మెల్యే ఫ్రమ్ మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 2023. ఇప్పుడు ఈ పర్వతాపూర్లో, సత్యనారాయణపురంలో కొన్ని, తర్వాత రామ్నగర్లో కొన్ని ఈ అక్రమ నిర్మాణాల మీద నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒకటి రామ్నగర్ శబరి గార్డెన్ పక్క రోడ్డులో బఫర్ జోన్లో కడతా ఉన్నారు. ఇది ఇంతకుముందు అధికారులు కూల్చివేస్తే మళ్ళీ కూడా కడతా ఉన్నారు. దాన్ని కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సత్యనారాయణపురం రోడ్ నెంబర్ 3 50 ఫీట్ రోడ్ కార్నర్ ప్లాట్ D53లో కూడా కమర్షియల్ సెంటర్స్ ఇస్తున్నారు వితౌట్ సెట్ బ్యాక్. దాని మీద కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత రోడ్ నెంబర్ 14 ప్లాట్ నెంబర్ 273లో G+2 పర్మిషన్, డొమెస్టిక్ పర్మిషన్ తీసుకొని G+3 పెంట్ హౌస్ వేయడం, సెట్ బ్యాక్స్ లేవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా నేను ఇది చెంగిచెర్ల మెయిన్ రోడ్లో గ్రానైట్ వ్యాపారం చేస్తూ వితౌట్ పర్మిషన్ తోటి భారీ షెడ్డు వేయడం జరిగింది. దాని గురించి కూడా ఒక నెల కింద రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారులు చర్యలు ఏం తీసుకోకపోగా కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. ఈరోజు ప్రజావాణిలో మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజావాణిలో మేడం గారు, డిప్యూటీ కమిషనర్ గారు లేదు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు. వారితో ఈ విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్లీ అధికారులను పిలిచి వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. నేను కోరేది ఏంటంటే GHMC పరిధిలో సర్కిల్ నెంబర్ 10 బోడుప్పల్ పరిధిలో వచ్చిన ఈ అక్రమ నిర్మాణాల మీద స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే జోనల్ ఆఫీస్కే కాదు, కన్నన్ దగ్గరికే కాదు, CDMAనే కాదు, లాస్ట్కు ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇవి తీసుకుపోయే స్పష్టంగా పోతా. నేను దీని మీద ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే అధికారులకు కూడా ఇబ్బంది జరుగుతుంది అని మాత్రం నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకని మీకేం పోయిందండి? మేము స్పష్టమైన ఆధారాలతోటి మేము మీకు ఇచ్చినప్పుడు మీరు ఉన్నదే ఎంక్వైరీ చేసి దాన్ని ఆపడానికి కదా. అరే అడగోలుగా ఒక్కడు కూడా సరైన పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ తీసుకుంటే GHMCకి ఆదాయం వస్తుంది. లక్షల రూపాయల ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మీకేమొచ్చింది? మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. మా పేరు చెప్పండి, మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ దగ్గర సరైన పర్మిషన్ ఉంటే వదిలేయండి. లేదు అని నేను చెప్తా ఉన్నాను కదండి. G+2 తీసుకొని 4, 5 చేసి పెంట్ హౌస్ చేసి అక్రమ నిర్మాణాలు చేస్తుంటే మీరు GHMCకి లాస్ అవుతుంటే మీరెందుకు చూస్తూ ఉన్నారు? చెంగచెర్ల మెయిన్ రోడ్డు మీద భారీ షెడ్ వేసి కమర్షియల్గా గ్రానైట్ వ్యాపారం చేస్తుంటే పర్మిషన్ లేదని చెప్తున్నా. నేను రిప్రజెంట్ చేసిన ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోతే ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోమని చెప్పితే మీరెందుకు తీసుకోవడం లేదు అంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? అంటే మీరు ఎందుకు తీసుకోకుండా వెనకడుగు చేస్తున్నారంటే వాళ్ళతో ఏమైనా లాలూచి ఉందా మీకు అంటున్నది. లాలూచి లేకపోతే వెంటనే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోండి. బాజాబ్తా మేము రిటర్న్గా ఇస్తూ ఉన్నాం కదా, రిటర్న్గా మీకు ఇస్తూ ఉన్నాం కంప్లైంట్. మీరు ఈ కంప్లైంట్ తీసుకొని వెళ్ళండి. ఏమీ చెయ్యకుండా తాత్సారం చేసుకుంటా పాతపడుతుంది, అయిపోయింది, స్టార్టింగ్ నుంచి రిప్రజెంట్ చేస్తే అది అయిపోయేదాకా ఆగి ఇది అయిపోయింది కదా అని చెప్తా ఉన్నారు అధికారులు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మీద కూడా చర్యలు తీసుకునే అథారిటీకి రిప్రజెంట్ చేస్తా. నేనేదో ఇక్కడ కాగితం ఇచ్చి సపరేట్గా కూర్చునే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా ఏ వేదికలలో ఇవ్వాలనో లాస్ట్కు హైకోర్టుకు కూడా పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు మీరు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తీసుకోకపోతే సరి అయిన చర్యలు తీసుకునే అధికారికి కూడా నేను రిప్రజెంట్ చేస్తానని హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.